ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. కీర్తన గ్రంథము 89వ కీర్తన 21వ వాక్యం. నా చేయ ఎడతగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతనిని బలపరచును. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు ఎవరిని పిలుస్తాడో వారిని అనేక విధములుగా దేవుడు నిలబెడతారు. మనము బలము తక్కువైన, పరిస్థితులు కఠినమైన, మనుషులు మనలను విడిచిపెట్టిన దేవుని చెయ్య మనతో ఉంటే ఓడిపోము. దావీదు గురించి ఈ వాక్యం చెప్పబడుతుంది. దావీదు గొప్పవాడుగా పుట్టలేదు, అతడు గొర్రెల కాపరి. కానీ దేవుడు అతన్ని ఎన్నుకొనెను, అభిషేకించెను, తన చేతిని అతనిపై ఉంచెను. అందుకే గోలియాతు వంటి శత్రువును కూడా అతడు జయించెను. ఇది మనకు వర్తిస్తుంది. మన దగ్గర విద్య, ధనం, నిశ్చయాలు లేకపోయినా దేవుని చేయి ఉంటే సరిపోతుంది. దావీదు చిన్నవాడే, నిర్లక్ష్యం చెయ్యబడిన వాడే. కానీ దేవుని చెయ్య అతనిపై ఉండగా అతడు రాజ్యానికే నాయకుడిగా దేవుడు ఆశీర్వదించెను. మనుషులు చిన్న చూపు చూసిన దేవుడు పైకి లేవనెత్తే దేవుడు. మోషే నేను మాట్లాడలేను అన్నాడు, అయినా దేవుడు అతనితో ఉండి ఫారో ముందు నిలబెట్టెను. మన బలహీనతలు దేవునికి అడ్డు కావు. యోసేపు బావిలో పడేశారు, బానిసగా మారాడు, చెరసాలలో ఉన్నాడు. కానీ దేవుని చెయ్య అతనితో ఉండగా ఐగుప్తులో అధికారిగా దేవుడు నిలిపెను. ఆలస్యం దేవునికి తిరస్కారం కాదు. యెహోషువ మోషే తరువాత నాయకత్వం తీసుకోవడం చిన్న విషయం కాదు. కానీ దేవుడు ధైర్యంగా నుండి నేను నీతో ఉన్నాను అని చెప్పాను. దేవుడు అప్పగించిన పనికి దేవుడు బలం ఇస్తారు. ఎస్తరు ఒక స్త్రీగా రాజభవనంలో ఉన్నప్పటికీ ప్రాణహాని మధ్య తన జనులను కొరకు నిలబడింది. దేవుడు ఆమెను బలపరిచారు. దేవుడు సరియైన సమయంలో సరియైన స్థలములో మనలను ఉపయోగిస్తారు. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. దేవుడు ఒక్కొక్కరిని కూడా తనకని ఏ కారణము చేత ఎన్నుకున్నారో ఆ రీతిలో మనల్ని లేవనెత్తి ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. పరీక్షలలో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉంటారు. సేవలో అలసిపోయినప్పుడు దేవుడు బలపరుస్తారు. కుటుంబము భారంలో ఉన్నప్పుడు దేవుడు నిలబెడతారు. శత్రువులు ఎదిరి వచ్చినా దేవుడు కాపాడుతారు. పిలుపు నెరవేరటానికి దేవుడు మనకు ఆయన శక్తినిచ్చి ఆశీర్వదిస్తారు. దావీదు, మోషే, యోసేపు, యెహోషువ, ఎస్తరు లాంటి వారిని ఎలాగ దేవుడు నిలబెట్టారో మనల్ని కూడా ఆ రీతిగా ఆయన కొరకు వాడుకుంటారు, ఆశీర్వదిస్తారు. ప్రతి పరీక్షలో, ప్రతి కష్టంలో, ప్రతి సేవలో మనకు దేవుడు తన బలముని ఇచ్చి నడిపించే దేవుడై ఉంటారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమెన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.